రాజరాజేశ్వరి కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని రాజరాజేశ్వరి కాలనీ అధ్యక్షులు తమ్మాలి రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం జరిగిన కాలనీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో తమ్మాలి రామకృష్ణను కాలనీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తన మీద ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అన్ని విధాలుగా తన శక్తి మేరకు కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కాలనీలోని సభ్యులందరినీ కలుపుకుని కాలనీలోని అన్ని సమస్యలను పరిష్కారానికి తోడ్పడతానని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్కు ఎన్నికైన వారి పేర్లు వివరాలు ప్రకటించారు. ప్రెసిడెంట్ తమ్మాలి రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్లు పాండుగౌడ్, వెంకట్ రెడ్డి, అవినాష్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీగా నరసింగం, శ్రీలేఖ, ఆర్గనైజింగ్ సెక్రటరీ హేమలత, హారిక, టి రమేష్, ట్రెజరర్ మౌనిక, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాపారావు, బాపురాజు, అనిల్, మీనాక్షి, భాగ్యలక్ష్మి, రాజశేఖర్, ప్రసాద్, సునైనా, అడ్వైజర్గా రామ్మూర్తి తదితరులను ఎన్నుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విభాగాలలో మహిళల విజయాలను గుర్తించి గౌరవించడానికి వార్షిక ప్రపంచ వేడుక అని రాజరాజేశ్వరి మహిళా మండలి పేర్కొన్నారు. కీసర మండలంలోని నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి రాజరాజేశ్వరి కాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళా సభ్యులు హేమ, మౌనిక, హారిక, శ్రీలేఖ, మీనాక్షి, మౌనిక, సునైనా, హైమావతి, సరస్వతి, స్వప్న, లలిత, అన్నపూర్ణ, భాగ్యలక్ష్మి, శ్రీలేఖ, అమరావతి, రేణుక, రాన్సీ, బాలమణి, శృతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. కంగ్రాచులేషన్స్ కమిటీ మెంబర్స్ అందరికీ ఎన్నుకున్నందుకు. అండ్ మహిళలు మీరందరూ కూడా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరెవరు పేరు పేరున. ఇవాళ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను అనుకునేది ఏంటంటే అందరం కలిసి చేద్దాము, అందరం కలిసి ఉందాము. కొన్ని వస్తాయి పొరపాట్లు వస్తాయి, అందరిలో కలిసి సర్దుకొని కలిసి వెళ్దాం మనము. సో ఇది మన మహిళలందరూ కృషి ఉండాలి, జెంట్స్ కూడా దానికి సపోర్టివ్గా ఉన్నారనే మేము మాత్రం ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ అండి. జెంట్స్ అందరికీ, పిల్లలందరికీ అభినందనలు, మహిళలందరికీ అభినందనలు, జెంట్స్ అందరికీ నమస్కారాలు. మా కాలనీలో ఏ ఈవెంట్ అయినా సరే అందరం కలిసికట్టుగా సమానంగా చేసుకుంటాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాకుండా మా కాలనీలో మహిళలకు ఎప్పుడు గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆ మర్యాదలు ఇచ్చినందుకు మా ఇంట్లో మగవారిని, మా కాలనీలో అందరినీ కూడా మేము గౌరవిస్తాము. ఇంకా మహిళలు అన్ని రంగాల్లో ముందుకుండాలి. ఎప్పుడు ఇల్లు కుటుంబమే కాకుండా అన్నీ తెలుసుకోవాలి, అన్ని ఇంట్లోనూ ముందుండాలి అనేసి నేను ఎంత కృషి చేస్తుంటాను. మహిళలకి ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా 10 మందితో పంచుకుంటే తీరుతుంది. ఎవరైనా హెల్ప్ కావాలంటే చేస్తారు అన్నట్టు అందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తుంటాను. అందరికీ శుభాకాంక్షలు. అదో మహిళలు అంతా కలిసి వచ్చినందుకు కూడా సానయ్యాల. ఎందుకంటే ఒక పండుగ లేకుంది. ఇక్కడ మల్లన్న గుడి ఉంటుంది, ఆడ జాతర ఎట్లుందో ఇవాళ రాజరాజేశ్వరి కాలనీ కూడా జాతర అట్లా ఉంది నిజానికి కూడా. ఎందుకంటే నేను కూడా అప్పుడు సుస్తుంది పండుకున్నా, కానీ వీళ్ళందరూ రావన్నందుకు నాకు కూడా వీళ్ళకి వచ్చినా కొద్దిగా తక్కువ అయిపోయింది నిజానికి వ్యక్తి. వీళ్ళంతా చూసుకోవడంలో కూడా అందరికీ ఏమైనా ఉంటే ముందుగా రాజేశ్వరి కాలనీ నూతన కార్యవర్గ కమిటీకి అభినందనలు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, ఈరోజు అంతా క్లియర్గా ఉంది. ఈ కార్యవర్గము ఈ సంవత్సరం అంటే ఏదైతే పీరియడ్ ఉందో కంప్లీట్గా అందరము మంచిగా ఏదైతే మనకు పనులున్నాయో, పెండింగ్ పనులు ఉన్నాయో అందరు కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు, ప్రతి ఫెస్టివల్స్ కానీ ఏ దావత్లు కానీ ఎటువంటి ఫెస్టివల్స్ కానీ అందరు కలిసికట్టుగా అందరు కుటుంబ సభ్యులుగా కాలనీ వాసులు పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన కమిటీ ఎన్నుకోవడమే కాకుండా ప్రతి సభ్యులందరూ తమ వంతుగా ఈ కార్యక్రమాలు చేయాలి. మరియు ఇదే మీటింగ్ని ప్రతి 2వ శనివారం కూడా నిర్వహిద్దాం. అది మీ అందరి సహకారం ఉంటే. మరియు కొత్త ప్రెసిడెంట్గా ఎన్నుకున్న మన రామకృష్ణ సార్ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారు. కాలనీ మెంబర్స్ అందరికీ నమస్కారం. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన కాలనీ వాళ్ళు
కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నాకు అలాగే ఈ కొత్త కమిటీకి ఈ రోజు నుండి కొత్త బాధ్యతలు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన రాజేశ్వరి కాలనీ వాసులందరము ఇక్కడ సమావేశమైనాము. ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు చాలా రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. మహిళలందరికీ, మా కాలనీలో ఉన్న మహిళలందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వాళ్ళు చల్లగా ఉండాలి, మాకు చల్లగా వంటలు చేసి పెట్టాలి, కమ్మని వంటలు, చల్లదానాన్ని ఇవ్వాలి, ఎంత కోపం పెట్టకుండా ప్రేమను చూపించాలని మనస్ఫూర్తిగా అందరి తరఫున కోరుతున్నాను. మన వన్స్ అగైన్ మీరు అందరికీ బెస్ట్ విషెస్. అయితే ఈరోజు కూడా మన సంతోషదాయకం ఏంటంటే ఈరోజు కొత్త కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ కొత్త కమిటీలో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఈ కాలనీ వాసులకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నాకు వచ్చి 3 years అయింది ఈ కాలనీకి. కాకపోతే నాకు నా మీద ఎంతో నమ్మకంతో, నా మీద ఎంతో గౌరవంతో నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను మీ కాలనీ మన కాలనీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కృతజ్ఞుడిగా, ఏ ప్రాబ్లం ఉన్నా ముందంజలో ఉండి మీకు సహకరిస్తానని ఈ సమావేశంలో మీకు మాటిస్తున్నాను. ఈ మాటకి ఎప్పుడు కట్టుబడి ఉంటాను. ఏ మన కార్యక్రమాలైనా ఖర్చు విషయంలో కానీ నేను ఏ విషయంలోనే వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. మీరు అందరికీ మనం గమనించి ఉంటారు. నేను అన్ని విధాలుగా ప్రతి విషయంలో ప్రెసిడెంట్గా పోస్టులనే కాదు, ప్రతి విషయంలో కూడా ముందంజలనే ఉంటాను అని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను. అంటే ఈ ఒక్కరి నుంచి ఏది కాదు, అందరం కలిసికట్టుగా ఏ సమస్య ఉన్నా అది ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అందరం కలిసి అడుగు పెడతాం. ఒక్కరి వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. అందరం కలిసి కమిటీలో ఏర్పడ్డ 20 మంది కలిసికట్టుగా, అంటే ఆ టైంకి ఒక 10 మంది హాజరైనా సార్ ఇక్కడ మన కాలనీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, కాలనీలో మన రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయం కానీ రకరకాల సమస్యలు ఎన్ని ఉన్నా అందరం కలిసికట్టుగా ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు అందరం కలిసి సహకరించుకొని వాళ్ళకి ఎవరికి ఇబ్బంది వచ్చినా అది వాళ్ళని సాధన చేసి వాళ్ళ సమస్య నుంచి బయటపడేద్దామని, సమస్య నుంచి పరిష్కరిద్దామని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన కాలనీ వాసులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమిటీలో నాతో పాటు ఈరోజు బాధ్యత స్వీకరించిన వైస్ ప్రెసిడెంట్ మన కాలనీ సీనియర్ అతను మన పాండుగౌడ అన్న గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్గా, నెక్స్ట్ మన వెంకరెడ్డి అన్న గారు వైస్ ప్రెసిడెంట్గా, అవినేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా, మన ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన హేమలత గారు, ప్లస్ మన నర్సింగ్ గారు, జాయింట్ సెక్రటరీగా శ్రీలేఖ గారు, మిగతా మన అడ్వైజర్గా రామూర్తి అన్న గారు, కమిటీ మెంబర్స్ కూడా రాజశేఖర్ తదితరులు కూడా ఈరోజు టాటా రమేష్ అన్న, సునయ్య అన్న గారు, మన భాగ్యలక్ష్మి గారు, హరిక గారు, మన మౌనిక, మెయిన్ మర్చిపోయాను, మా ప్రెసిడెంట్గా మౌనిక గారు, ఆమె ఈరోజు బాధ్యతలు చేపట్టింది. ఆమె ఏమైనా ఎంతో నమ్మకంతో భాగేందర్ గారు ఆయన బాధ్యతను ఆయన శ్రీమతి గారికి అప్పచెప్పారు. ఆయనకు శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.